నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. లక్షటిపేట బాలికలు బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. విద్యార్థులు శారీరక మానసిక ఉల్లాసం పెంపొందించడానికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఈ నెల 2వ తేదీ నుండి 16వ తేదీ వరకు 15 రోజులు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు సంవత్సరం కాలం పాటు చదువుపై ధ్యాస ఉంచుకున్నారని, వేసవి కాలం సెలవులలో విద్యార్థులకు మానసికంగా వారి నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు డ్రాయింగ్, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, జ్ఞాపక శక్తి కోసం, శారీరకంగా దృఢంగా ఉండడం కోసం యోగా వంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ శిబిరం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. 2 నుంచి 16 తారీఖు వరకు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించబడుతుంది. డ్యాన్స్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన వాటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 8 గంటలకు మనకు పొద్దున్న యోగా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ సమ్మర్ క్యాంప్ యొక్క కెపాసిటీ 100 ఉంటుంది. 100 మంది సమ్మర్ క్యాంప్కి హాజరు కావాలి ప్రభుత్వ ఆదేశానుసారం. కానీ రోజుకు పిల్లలు దాదాపు వస్తున్నారు. ఇంకా రావాలని మేమందరం ఆహ్వానిస్తున్నాం పిల్లలందరినీ కూడా. నెక్స్ట్ ఇది మనకు 15 రోజుల పాటే ఉంటుంది కాబట్టి రోజు సక్రమంగా పిల్లలు హాజరయ్యి మంచి శిక్షణ తీసుకొని ఈ సమ్మర్ క్యాంప్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఆధారంగా, అలాగే డిస్ట్రిక్ట్ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన డిఓ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలని 2వ తారీఖు నుండి 16 వరకు 15 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మామూలుగా పిల్లలు చాలామంది స్కూల్కి సంవత్సరం అంతా స్కూల్కి వచ్చి వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాగే బడికి ఇష్టంగా రావాలి అంటే, ఇంట్రెస్ట్గా రావాలి అంటే విద్యార్థుల్ని మనం స్కూల్ ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలా ఉండడానికి ఈ వేసవి శిక్షణ శిబిరం చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ శిబిరం లోపల చాలా కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చిన్నారులకు ఇష్టమైనటువంటి డ్యాన్స్, అలాగే డ్రాయింగ్, తర్వాత ఆర్ట్కి సంబంధించింది స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో ఉండేటటువంటి అనేక నైపుణ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి విద్యార్థికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి నైపుణ్యంలో శిక్షణనిచ్చి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కూలు అంటే ఇంట్రెస్ట్ పెంచడానికి ప్రైవేటు పాఠశాలలతో పాటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా రెడీ చేయడానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో, అనంతరం బెల్లంపల్లి మండలం సోమగూడెంలో మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచంద్ర ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, గడ్డం వినోద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన అభివృద్ధి పనులను, ప్రజల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలనేదే ఏ నాయకుడైనా కోరుకుంటాడు. ఇక్కడ గౌరవనీయులు మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు పార్టీ కష్టకాలంలో వచ్చి వినోద్ సార్ గారు అనేక కార్యక్రమాలు చేశారు. పార్టీ ఒక మతాన్ని కాపాడుకునే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని కూడా ఆభాసపాలు చేయాలనే ఒక కంకణం కట్టుకున్నది. కాబట్టి ఆ భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అన్ని సాంప్రదాయాలు ఇవన్నిటి కలగలుపుకొని అందరి మంచి చెడ్డలు ఆలోచించి నిర్మించిన ఈ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడాలి, ఈ బీజేపీ పరిపాలన వల్ల ఈ ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఇవాళ జై భీమ్, జై బాబు, జై భీమ్, జై సంవిధానం అనే కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఒక మూకుమ్మడిగా ఒక సంధితులు చేసడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కార్యకర్తలకు, కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలి. అది 2017 నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని
కష్టకాలాల్లో పార్టీలో ఉండి పార్టీని ముందు వరుసలో నిలబెట్టాలని కంకణం కట్టుకున్న కార్యకర్తలు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ మధ్యలో మన రాఘవరెడ్డి గారు మనకు ఇన్ఛార్జిగా వచ్చి అన్ని మండలాల్లో పదవులను బ్లాక్ కానీ మండల ప్రెసిడెంట్లో కానీ వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. సార్ నా రిక్వెస్ట్ ఒకటి గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులు అనేది పెద్దోళ్ళు మంచిగానే ఉంటారు కానీ చిన్నోళ్ళ మధ్యలో సిక్కులు పెట్టి పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే గ్రామ లెవెల్ నుండి మండల లెవెల్ వరకు కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తించాలి, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈ కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్తూనే ఉంటారు. ప్రతి చిన్న నుండి పెద్ద వరకు ఇలా మన గ్రామాల నుండి ఢిల్లీ దాకా ఉన్న ఈ గ్రూపులు ఉంటూనే ఉంటాయి. అని కష్టపడ్డ కార్యకర్త గుర్తింపించినప్పుడే పార్టీ బతుకుతుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఏదో ఈ అందరికీ నిజమైన కార్యకర్తలు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ నియోజకవర్గ గడ్డం వినోద్ గారికి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖక్క ఆధ్వర్యంలో మనం పార్టీని కాపాడుకుందాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ముందున్నాయి. పార్టీని బలోపేతం చేసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా కింది స్థాయి నుంచి ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జెండా మోసి ఆటుపోట్లకు తట్టుకొని కేసులకు తట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాన్ని కడిపడి ఉంటాడో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పచెప్పే దిశలో ఏఐసిసి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు సీరియస్గా దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే మన రాష్ట్రానికి ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారన్న సంగతి మీకు బలంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేశారో వాళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్పి రేపు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఇలా ఇంకా హోదాలో ఉన్నటువంటి నాయకత్వాలను రేపు రానున్న రోజులలో మీరే ఎమ్మెల్యేగా దిగే దిశలో ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ గ్రామాలను కాపాడుకొని మీ సర్పంచ్లను గెలిపించుకుంటే రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. సంక్షేమ పథకాలన్నీ మీ గ్రామానికి, మీ ప్రజలకు, మీ సామాన్య ప్రజలకు, అక్కడి సామాజిక వర్గానికి వస్తాయని చెప్పి ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. సీఎం వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట. నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు. వరకు కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు. మీ మూటలు మోసుకపోయేందుకు 42, 43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం. సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి. ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు. మొదలు మర్యాద ఉంటుంది, ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. వాటి మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ లక్షడ్పేటలో
శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాలి. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద హిందువులపై ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి దాడి చేసి చంపినందుకు నిరసనగా లక్షరిపేట గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. అదేవిధంగా పహల్గాం దాడిలో మృతి చెందిన పర్యాటకులకు మౌనం పాటించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి, గఫూర్, కంచర్ల ప్రసాద్, పెట్టెం తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, నల్మస్ ధనలక్ష్మి, ప్రసన్న, రమాదేవి, అర్చన మరియు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివసాయి గణేష్ సేవా సంస్థ ఒక ర్యాలీతో వచ్చి గాంధీభవన్ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా ఇలాంటి దుర్మార్గుల్ని ఆల్చిన కన్నా కూడా వాళ్ళ నరాలు రోజుకి కొంత తీస్తే చాలా బాగుంటుందని అందరం ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వీళ్ళందరూ ప్రతి ఒక్క కుటుంబము, పిల్లలు, జల్లందరూ మొత్తం ముందుకు వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందరికీ నమస్కారం. జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మన పర్యాటకులు, మన భారతీయులు, అందులో 24 మంది, 2 విదేశీయులు విచక్షణ రహితంగా వాళ్ళను కాల్పులు జరిపి మన కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలను విడదీసి ఆడవారిని వేరు చేసి మగవాళ్ళను, ఇంటి పెద్దను ఒక కాల్చి చంపడం అమానుషమైన చర్య. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా మనం అందరం అభివర్ణించాలి. ఇది మతాన్ని అడిగి వాళ్ళను మరి ఐడెంటిఫై చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్? ఫాల్తున్న కొడుకులారా, మీరు దొంగతనంగా వచ్చి పిఓకే నుండి చొరబడి మా సైన్యం దుస్తులు ధరించి ఇంత దారుణంగా కడతారా? ఒక ఇంట్లో చొరబడి చంపితే ఎలా ఉంటుంది? మాకు చాలా బాధగా ఉంది. 23 కోట్ల మంది జనాభా మీరు, మాది 140 కోట్ల మంది జనాభా. ఇంతమంది జనాభాను మీరు చిన్నదే భయపెడతారా? మోడీ గారు ఈసారి మీ వెనుక 140 కోట్ల భారతీయులు ఉన్నారు, 25 కోట్ల మంది ముస్లిం భారతీయులు ఉన్నారు. మీరు వెంటనే ఉపేక్షించకండి, యుద్ధం ప్రకటించండి. వారి తలలు కావాలి మాకు. మేము చాలా బాధగా ఉన్నాం. ఒక ఇంట్లోకి చొరబడి చంపితే ఎంత బాధ అనిపిస్తుంది. మా ఐక్యతను దెబ్బతీయడానికి మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక ఉగ్రవాదం ఒక మతం కాదు, అదొక వాళ్ళ పైశాచికులు, వాళ్ళు రాక్షసు జాతి. అది వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదు. ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి. ఈసారి కొట్టిన దెబ్బకు మళ్ళీ భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి వాళ్ళను తడిసిపోవాలి, వాళ్ళ ప్యాంటు తడిసిపోయే విధంగా చర్యలు ఉండాలని ఈసారి మేమంతా నమ్ముతున్నాం. మోడీ గారి వెంటే ఉందాం అందరం. ఇది ఇంటిగ్రిటీ, ఇది నేషనాలిటీకి సంబంధించిన విషయం. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈసారి కొట్టిన దెబ్బకు మరి పాకిస్తాన్ భూస్థాపితం కావాలని కోరుకుంటూ ఈరోజు అమరులకు మేము అందరికీ జన విజ్ఞాన సేవా సమితి లక్షిపేట సమితి మా అధ్యక్షుల వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మనం క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం. ఈసారి మన అందరం ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. జిల్లా పాల్గాం పర్యాటక కేంద్రంలో గత 10 రోజుల క్రితం పర్యాటక కేంద్రం పహల్గాంలో అభము శుభము ఎరుగని మన పర్యాటక సమాజంలో శ్రీ సత్యసాయి సేవా భక్తులు చేస్తున్న సేవలు అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ భగవాన్ సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా లక్షపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాదన వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి భక్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సంస్థల సేవలను లక్షపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. లక్షపేటలో పలు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆయన అన్నారు. తీసుకుంటారు ప్రతి కార్యక్రమాన్ని, విద్య కానీ, వైద్యం కానీ, ఈ నారాయణ సేవ కానీ ప్రతిదీ వారు ఒక బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని ప్రతిదీ విజయవంతం చేస్తారు. అందరికీ ఆదర్శపూర్తిగా ఉంటుంది వీళ్ళంతా పుట్టపర్తి సాయిబాబా గారు. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎక్కడ ఏ ఊరుకు, అంటే మన ఊరుకు రాదు పుట్టపర్తి సాయిబాబా గారు. అట్లా ప్రపంచ దేశములలో వారి సేవలు, హాస్పిటల్స్ కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారు. వారు ఇక్కడ మన ముందు లేకున్నా కానీ వారి కార్యక్రమాన్ని వారి భక్తులు అంత ముందు తీసుకుపోతున్నారు. ఈ ప్రతి దానిలో అందరూ చేయూతనిచ్చి ప్రతి కార్యక్రమాన్ని
సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇది ముందు సక్సెస్ కావాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మరి మాతృమూర్తి అమ్మ ఈశ్వరమ్మ డేగా అదేవిధంగా బాల వికాస్ దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్యసాయి బాబా ట్రస్ట్ సంస్థ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన రవీంద్ర సార్ గారు చెప్పారు. మరి ఈ యొక్క రోజును బాలల వికాస్ డేగా మరి వారు తీసుకొని మనము చిన్నపిల్లల్ని కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మరి తీర్చిదిద్దుతారో కంటికి రెప్పగా కాపాడుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకుపోతున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో అందరూ ఉన్నారు. మరి కానీ అదే తల్లిదండ్రులను మళ్ళీ ఈ యొక్క బాలలు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఏ విధంగా చూస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఇప్పుడున్నటువంటి బాలలు అదేవిధంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ జమదాగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉంటాయని 3 రోజులుగా రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ ఆలయ ప్రతిష్ఠ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.